నమస్కారం అందరికి. మనము ఈ రోజు ఎకనామిక్స్ లో ఏవైతే బోర్డ్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అవి చూద్దాము. ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లో మీకు ఈ 7 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 7 క్వశ్చన్స్ లో నుంచి వాళ్ళు ఏమన్నా 5 ఇస్తారు, మీరు 3 రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్, అనలైజ్ క్రిటికలీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ with special reference to India. Explain the theory of demographic transition. What are the causes for rapid growth of population in India? Explain the causes for inequalities in the distribution of income and wealth. Describe the causes for low productivity in agriculture. Examine the causes for rural indebtedness and its remedial measures in India. Explain the importance of agriculture in Indian economy. ఇవి మీకు ఎస్ఏ ఆన్సర్స్ ఇంపార్టెంట్. ఓన్లీ ఈ 7 నేర్చుకుంటేనే ఇందులో నుంచి మీకు 5 వస్తాయి. ఆ 5 నుంచి 3 రాయాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ నేర్చుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్, ఇవి 5 మార్క్స్ కి వస్తాయి. సో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. Explain the objectives of economic development. Discuss the characteristics of developed economies. Describe the occupational distribution of population in India. Examine the method of construct HDI. Examine the role of education in economic development. What are the measures required to control population explosion? Brief examine the sectoral contribution to the national income. Examine the different types of unemployment. Examine the causes for poverty in India. Explain the remedial measures of poverty and unemployment. Explain the functions of NABARD. Assess the impact of new agriculture strategy in India. Examine the sources of agriculture credit in India. What are the defects in agriculture marketing? Write about the measures to provide food security in India. Write about the main elements to provide food security in India. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ లో. నెక్స్ట్ వెరీ షార్ట్, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, సెల్ఫ్ రిలయన్స్, ఇంక్లూజివ్ గ్రోత్, న్యాచురల్ రిసోర్సెస్, విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, క్యాపిటల్ ఫార్మేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, PQLI, HDI, birth rate, death rate, infant mortality rate, literacy rate, population explosion, literacy rate, Janani Suraksha Yojana, National Rural Health Mission, national income, poverty gap, poverty line, green revolution, regional rural bank, self-help groups, warehousing facilities, buffer stocks, IADP, CACP, ఫుడ్ సెక్యూరిటీ, ల్యాండ్ డిగ్రేడేషన్. ఈ 30 క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్ 2 మార్క్స్లో. సో ఈ 30 క్వశ్చన్స్ చదువుకోవాలి వెరీ షార్ట్లో. ఇవి 2 మార్క్స్కి వస్తాయి. సో మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇంకా ఎలా అటెంప్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పి. సో ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపించాను. సో మీ సిలబస్ మొత్తంలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చదువుకుంటే మీకు పాసింగ్ మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అంటే మీరు చాయిస్ లేకుండా మొత్తం చదువుకుంటే మీరు 99కి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు చాయిస్ పెట్టుకొని కొన్ని చదివితే మీకు జస్ట్ పాసింగ్ మార్క్స్ వస్తాయి. సో అన్ని చదవడానికి ట్రై చేయండి, అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. సో అన్నీ చదవండి.